సూర్యుడు కనబడతా ఉన్నాడమ్మా. ఆ సెల్మ లోపల చంద్రుడు కనబడతా ఉన్నాడు, సూర్యుడు కనబడతా ఉన్నాడు. ఆ నట్టనమ్మ సెల్మ లోపల చూసుకునే వరకల్లా ఒళ్ళు కనబడతా ఉన్నది బలిజల్ల పిల్లకు. ఆ బలిజల్ల పిల్ల మరి ఇప్పటికైనా అప్పటికైనా నీళ్ళలో చూసుకుంటే మనం కనబడతాదమ్మా. ఆ నట్టనమ్మ సెల్వ లోపల చూసుకుంటా ఒళ్ళు చూసి మెరుసుకుపోతాడా. మరి నాయంతా అందగత్తె భూలోక మందు ఎవరు పుట్టలేరు, పుట్టిన గాని ధర్మి మీద దక్కలేరమ్మా. మరి శ్రీరాముల భార్య సీత లేదు, పాండవుల భార్య ద్రౌపదమ్మ లేదు, శివుని భార్య పార్వతమ్మ లేదు, బ్రహ్మ భార్య సరస్వతమ్మ లేదు, విష్ణుమూర్తి భార్య లక్ష్మీకాంత లేదమ్మా. అమ్మవారు మేడలమ్మ చూసినవా ముక్కు పెట్టుకోవాలి అంటే నీకేడున్నది ముక్కు నాకు అందరికి అన్న ఉంది కానీ నీ కోళ్ళు పిల్ల నీళ్ళు పిల్ల తెచ్చుకోడు కాదు నీతోటి కాదా కాదా మాడికోడి మన ఈయన ఉండమంటావా ఉంటే ఆ తాపకించి ఇంత అది పిచ్చకుంట్లది కూడా నీకు పిల్లడి గంగెట్లది గడికేది నువ్వు ఎట్లున్నావు ఊసిపోయేటట్టున్నావు బిల్ల చూపించి కందు కొట్టది పిల్ల గంగెట్లో అడకొచ్చినా అమ్మాయి బతకద్దు అయ్యా అమ్మ చూసి రవ్వ మేడల మెన్ని పడదంటున్నావు అవు రోజా చూసినావు రోజా కూడా గడక పోయేదట ఇప్పుడు స్టోరీ మళ్ళా ఇప్పుడు అన్నప్పుడు భగవంతుడు ఏం చేసిండట నీకంటే ఏంటి మళ్ళీ అందమున్న సిరిని తీసుకత్తా సాటికి సంతిని తీసుకత్తా ఏంటికి ఎదిరిల్లు కట్టి విత్తా నీ అదంత గొప్ప పట్టి నీ ఎందు లోపల ఏడు గుడ్డు గుడి చెప్పి భగవంతుడు మల్లయ్యా దక్కలేదా శ్రీరాముల భార్య సీత లేదు, పాండవుల భార్య ద్రౌపదమ్మ లేదు, ఆ యొక్క యమధర్మరాజు భార్య శ్యామలదేవి లేదు, పార్వతీదేవి పరమశివుని భార్య పార్వతమ్మ లేదు, విష్ణుదేవుని భార్య లక్ష్మీకాంత లేదు, బ్రహ్మదేవుని భార్య సరస్వతమ్మ 6 కోట్ల 3 కోట్ల 370 కోట్ల దేవాల దేవతల